ఈ డాక్యుమెంట్స్ని అర్జెంటుగా జిరాక్స్ చేయాలి సార్. జిరాక్స్లా అవన్నీ ఇక్కడ కుదరవు సార్. జిరాక్స్లు కుదరవా? తాటి చెట్టు అంత పెద్ద జిరాక్స్ మెషిన్లు పెట్టుకుని కుదరవంటారు ఏంటండి? అవి జిరాక్స్ మెషిన్లు కాదండి. హాలీవుడ్లో వచ్చే ఇంగ్లీష్ సినిమాల్ని ఆటోమేటిక్గా రీమేక్ చేసే అల్ట్రాసోనిక్ రీమేక్ మెషిన్లు ఇవి వాడే ఇవాళ రేపు ఎడా పెడా రీమేక్ సినిమాలు తీసేస్తున్నారు. ఎవరన్నా డైరెక్టర్ ఒక ఇంగ్లీష్ సినిమాని చూసి ఇన్స్పైర్ అయ్యారు అనుకోండి, అప్పుడు ఆయన ఆ సినిమాని ఈ అల్ట్రాసానిక్ రీమేకర్లో పెట్టి మూతని మూసి ఆ స్విచ్ని నొక్కితే చాలు, ఆటోమేటిక్గా రీమేక్ చిత్రం రిలీజ్కి సిద్ధంగా మీ ముందు ఉంటుంది. ఆటోమేటిక్గా చేసుకునే కాడికి డైరెక్టర్లు ఎందుకండి? మనమే స్విచ్లు నొక్కుని మనమే కాపీలు చేసుకోవచ్చుగా. భలేవారే, కాపీ కొట్టడం తేలిక అనుకున్నారా ఏంటి? కాపీ కొట్టడం కూడా ఒక ఆర్టే. అటు చూడండి, డైరెక్టర్ మాణిక్యరావు గారు ఏం చేస్తున్నారు. అద్భుతమైన సినిమా తీయాలి, ప్రజలు మెచ్చే సినిమా తీయాలి. ఎలా ఎలా పల్ప్ ఫిక్షనా? ఈ ఇంగ్లీష్ సినిమా గురించి నాకే తెలియదంటే ప్రేక్షకులకి దీని గురించి తెలిసే ఛాన్సే లేదు. అంటే నేను దీన్ని కాపీ కొట్టుకోవచ్చు. 3 రకాల చెడు అలవాట్ల నుంచి దూరంగా ఉండాలి. 1 మద్యపానం, 2ది ధూమపానం, 3ది ఇంగ్లీష్ సినిమాల్ని కాపీ కొట్టి రీమేక్ సినిమాలు తీయడం. కాపీ కొట్టను, కాపీ కొట్టను, కాపీ కొట్టను. ఇదిగో డైరెక్టర్ మాణిక్యరావు గారు, ఆగండి ఆగండి. కాపీ కొట్టనంటావేందయ్యా? నీ కంటో పడ్డ ఏ ఇంగ్లీష్ సినిమానన్నా కాపీ కొట్టకుండా వదిలినావా? ఇప్పుడేమైంది? నేను కాపీ కొట్టనని ప్రామిస్ చేశాను. అరే, మీ తెల్లచక్క చాలా బాగుంది, ఎక్కడ కొన్నారు? నేను కొనుక్కుంటా. కాపీ కొట్టడానికి ఏముందయ్యా? నువ్వేదో నేటివిటీ అంటావు కదా, ఆ నేటివిటీ కలిపి తీసేయి. ఆ జురాసిక్ పార్క్ సినిమా తీసుళ్ళా మనం పెద్ద పెద్ద బల్లులతో పల్లెటూరి ఫ్యాక్షన్ మూవీగా నువ్వు తీసినావు కదా దాన్ని. ఇది కట్టగది. ఈ సీమ గడ్డపై అడుగు పెట్టి మీసం మెలిపెట్టి తొడగొట్టే మనగాడు ఎవడురా చెప్పండి, ఎవడు? అబ్బా, అది వేరండి. పైగా ఈ సినిమా కథ కూడా చాలా పాతది. కథ పాతదైతేంది, నీ ట్రీట్మెంట్ కొత్తగా ఉంది కదా. అబ్బా, ట్రీట్మెంట్ అంటే మీరు డాక్టర్ అనుకున్నానండి. నేను డాక్టర్ కాదని నీకు చెప్పలా? ఆల్ రైట్, కాపీ కొడతాను. కానీ అవార్డుల కోసమో రివార్డుల కోసమో కాదు, ప్రజల కోసం. సరే కలెక్షన్ల కోసం కూడా. ఈ సినిమాలో సందర్భం లేకుండా 5 పాటలు పెట్టాలనుకుంటున్నారా? అవును, పాటలు ఉండాల్సిందే, పాట లేకపోతే ఎలాగా? సారీ, ఇది ఒక మాఫియా చిత్రం. మాఫియా వాళ్లకు పాటలు రావు, చూడ్డానికి బాగుండదు. పాట లేకపోతే ఎలాగా? గ్రూప్ డాన్సర్లను పోషించేది ఎవరు? పాటలు ఉండి తీరాల్సిందే. మీ చాదస్తం. కంగ్రాచులేషన్స్, మీ రీమేక్ చిత్రం చాలా బాగా తీశారండి సినిమా. ఇద్దరు హీరోయిన్లను పెట్టి కూడా అస్సలు అశ్లీలత లేకుండా తీశారు. ఈసారి అవార్డులన్నీ మీ సినిమాకే. ఏమీ బాలేదు సినిమా. ఇంగ్లీష్ సినిమా నుంచి కాపీ కొట్టి. నేను కాపీ కొట్టి తీయలేదు, ఇన్స్పైర్ అయి తీశాను. ఏమిటో కాపీకి ఇన్స్పిరేషన్కి తేడా. కాపీ కొట్టడం అంటే ఈ ఇంగ్లీష్ సినిమాని తీసుకుని మక్కి కాపీ కొట్టి ఈ సినిమాని తీయడం. అదే ఇన్స్పైర్ అయి తీయడం అంటే ఈ సినిమాని తీసుకుని ఇలా 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 ఫీల్ అయ్యి ఈ సినిమాని తీయడం. అర్థమైందా? What does Marcellus Wallace look like? What? Describe what Marcellus Wallace looks like. మన్మథరావు చూడ్డానికి ఎలా ఉంటాడు రా? చెప్పు. మన్మథరావు చూడ్డానికి ఎలా ఉంటాడు? చెప్పరా, చెప్పు. గురు, ఈ హీరో ఏంటి ఈ సినిమా మొత్తం డైలాగులు వెనక్కి తిరిగి చెప్తున్నాడు? డైరెక్టర్ ఈ సినిమాలో హీరోని ఓ కొత్త కోణంలోంచి చూపిద్దాం అనుకుంటున్నాడు. అదే ఉంటుంది. సార్ మీరు ఈ సినిమాని చూడొద్దు సార్. ఎందుకంటే ఈ సినిమాని హాలీవుడ్ సినిమా నుంచి కాపీ కొట్టారు సార్. అంతగా మీకు సినిమా చూడాలనిపిస్తే మాయాబజార్ సినిమా మళ్ళీ చూడండి సార్, ప్లీజ్.
మస్తు ఉన్న సినిమా, అందరు మంచిగా చేసిండ్రు. హీరో బొమ్మని తీసుకున్న హీరోయిన్ సూపర్ ఉన్నది, మ్యూజిక్ కూడా చాలా మంచిగా ఉన్నది. 100 days ఆడుతుంది గ్యారంటీ. సార్ నేను టీవీ ఛానల్ నుంచి రాలేదు సార్. సినిమా బాగుంది అని నాకు రివ్యూలు ఇవ్వక్కర్లేదు సార్, ఆగండి. అబ్బా, వీళ్ళు ఈ సినిమాని కూడా 100 రోజులు ఆడించేసేటట్టుగా ఉన్నారు. ఇట్లా కాదు, మాంత్రికుడి ప్రాణం చిలకలో ఉన్నట్టు ఆ రీమేక్ మెషిన్ ఏదో ఉందిగా, దాన్ని దొంగతనం చేస్తాను. ఒరే రాంబాబు, ఊళ్ళోకి కొత్తగా ఇంగ్లీష్ సినిమా వచ్చిందంట. ఏం పెడతాం లేరా, నాకు ఎంతూ లేదు. ఎలాగో నెలలో రీమేకో కాపీయో తీస్తారు. ఓకే సార్, అప్పుడే చూద్దాం, సరిపోతుంది.